హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా అదేవిధంగా హౌస్ వైఫ్స్ అయినా కానీ ఈ మనీ సేవింగ్ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చు. అంటే ఓన్లీ 5 రూపీస్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక ఈ మనీ సేవింగ్స్ అయితే మనం ఓన్లీ 30 డేస్ అయితే సేవ్ చేస్తామండి మనీని. ఇక 30 డేస్ మనీ సేవ్ చేయడం వల్ల ఎంత అమౌంట్ వచ్చింది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదండి, ఓన్లీ 5 రూపీస్తో అయితే మనం స్టార్ట్ చేస్తాము మనీ సేవింగ్స్ అనేది అయితే. ఇక మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము వీడియో. అంటే మనం 30 డేస్ అనుకున్నాం కాబట్టి ఇక ఈ రోజు నుంచి అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చండి. ఇంకా లేదు మనం డే 1 నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే మంత్ స్టార్టింగ్ నుంచి అనుకున్నా అది మీ ఇష్టం, మీ వీలుని పట్టు. అయితే నన్ను అడిగితే మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. డే 1 వచ్చేసి 5 రూపీస్తో స్టార్ట్ అనుకున్నాం కాబట్టి 5 రూపీస్ అయితే మనం డే 1 నోట్ చేసుకొని ఇక ఆ రోజు అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే 5 రూపీస్ స్టార్ట్ చేయాలి. ఇక అదేవిధంగా డే 2 10 రూపీస్ సేవ్ చేసుకోవాలి. డే 3 15 రూపీస్, డే 4 20 రూపీస్, డే 5 25 రూపీస్, డే 6 30 రూపీస్. ఆ విధంగా అయితే మనం మనీని డైలీ 5 రూపీస్ అయితే పెంచుకుంటూ నోట్ చేసుకుంటూ మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలండి. ఈ కొంచెం కొంచెంగా ఈ అమౌంట్ని మనం సేవ్ చేసుకోవడం వల్ల మనకి మంత్ ఎండింగ్లో అయితే దేనికైనా యూస్ అవుతాయండి. ఒకవేళ అలా కూడా వద్దు, మేము మనీ సేవ్ చేసుకొని ఒక వస్తువు తీసుకోవాలి అని ఎవరైనా అనుకున్నా కానీ ఒక వస్తువు కోసం కూడా మనం మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇక ఈ విధంగా అయితే మనం 10 డేస్ అయితే నోట్ చేసుకున్నాం కదా, అంటే 50 రూపీస్ అయితే చేసుకున్నాము. మళ్ళీ 11వ రోజు నుంచి 55 రూపాయలు, 12వ రోజు 60 రూపాయలు, ఈ విధంగా ప్రతిరోజు 5 రూపాయలు పెంచుకుంటూ అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చండి. అంటే కొంతమంది దగ్గర అయితే మనీ లేక మేము సేవ్ చేసుకోవాలి తక్కువ అమౌంట్తో అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా అమౌంట్ ఉండి ఎలా సేవ్ చేసుకోవాలి, ఎంత అమౌంట్తో చేసుకోవాలి, మా దగ్గర తక్కువ అమౌంట్ ఉంది అనేసి అనుకుంటారు కదా, అటువంటి వారికి కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక అదేవిధంగా 16వ రోజు వచ్చేసి 80 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి. అంటే మనం 30 రోజులు మనీ సేవింగ్ అనుకున్నాం కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు అయితే మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలి. ఇంకా ఈ మనీని సేవ్ చేసుకోవడానికి మీరు ఒక బాక్స్ కానీ పర్స్ కానీ ఏదైనా మీ వీలును పట్టి అయితే ఒక దాంట్లో అయితే మీరు మనీ సేవింగ్ చేసుకోవాలి. అదేవిధంగా నోట్ చేసుకుంటూ ఉండండి. ఆ విధంగా నోట్ చేసుకోవడం వల్ల కూడా మీరు డైలీ మనీ సేవ్ చేశారా లేదా, ఎంత అమౌంట్ చేసామో అన్నది కూడా మీకు క్లారిటీ అనేది అయితే ఉంటుంది కదా. ఇక ఈ విధంగా మొత్తం అయితే మనం నోట్ చేసుకోవాలండి. ఇక్కడ 21వ రోజు వచ్చేసేవరకు 105 రూపాయలు, 22వ రోజు 110 రూపాయలు, ఈ విధంగా అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇంకా వీటితో పాటు మనం 30 రోజులు అనుకున్నాం కాబట్టి 30వ రోజు వరకు ఈజీగా 150 రూపాయలతో అయితే ఎండ్ చేస్తామండి. అంటే 150 రూపాయలు కూడా పెద్ద అమౌంట్ అయితే కాదు కదా, ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. మీరు కూడా తక్కువ అమౌంటే కాబట్టి సేవ్ చేసుకొని ఏదైనా ఒక వస్తువు రూపంలో అయితే మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ని అయితే వాడుకోవచ్చు. ఇంకా 29వ రోజు 145, 30వ రోజు 150 రూపాయలు. ఇంకా చూసారా, తక్కువ అమౌంట్తోనే మనం మనీ సేవింగ్స్ ఎంతవరకు ఎన్ని రూపాయలు అంటే 5 రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఓన్లీ 150 రూపాయలతో అయితే ఎండ్ చేసాము. ఓకేనా, ఇంకా అంటే ఇది పెద్ద అమౌంట్ అయితే కాదు కదండి. ఇంకా ఆ విధంగా అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక ఈ 30 రోజుల్లో ఎంత అమౌంట్ సేవ్ చేసామో అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను చూడండి. అంటే ఈ 30 రోజుల్లో మనం 5 రూపాయలతో స్టార్ట్ చేసిన అమౌంట్ని 150 రూపాయలతో ఎండ్ చేసాం కాబట్టి ఎన్ని రోజుల్లో అంటే 30 రోజుల్లో మనం 2325 రూపాయలు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసామండి. ఇక అదేవిధంగా మీరు ఒక నెలతో ఆగకుండా 1 సంవత్సరం పాటు మేము మనీని సేవ్ చేసుకుంటాము, ఏదైనా ఒక వస్తువు తీసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇక 2325 ఇంటూ 12 మంత్స్, 12 మంత్స్ అంటే సంవత్సరం కదండి. ఇక 12 మంత్స్తో మనం చూస్తే ఖచ్చితంగా 27,900 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకుంటాం. ఇక ఈ విధంగా 30 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 1వ తారీఖు నుంచి అంటే 5 రూపాయలతో అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఈ సింపుల్ మనీ సేవింగ్ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.